ఉన్నటువంటి భువనేశ్వరి దేవి కనిపించింది. ఆ భువనేశ్వరి దేవి ఒక మాట చెప్పింది, ఏమని? సర్వం కల్విదమేవాహం, ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా నేనే. సర్వం కలు ఇదం ఏవ అహం, ఇదంతా కూడా నేనే అని చెప్పింది ఆ జగన్మాత. నాణ్యదస్తి సనాతనం, నాకంటే మించినటువంటి సనాతనమైనటువంటి రూపం ఇంకొకటి లేదు అని చెప్పింది ఆ మాటలు విన్నటువంటి విష్ణువు అనేకమైన విషయాలు బ్రహ్మకి జరిగితే బ్రహ్మదాన్ని విస్తీర్ణం చేసి అనేకమైన దేవి భాగవతాన్ని గురించి చెప్తే అది విని నారద మహర్షి నాకు చెప్తే నేను దాన్ని 18,000 శ్లోకాలలో రాశాను నాయన, ఆ దేవి భాగవతాన్ని నీకు వినిపిస్తాను విను అని చెప్పేసి ఆ భాగవతాన్ని అంతా చెప్పినాడు. సదా శాంత భగవతి ప్రాదుర్భావ చతుర్భుజా చరిత్ర చక్ర గదా శివా. ఈ విధంగా అవన్నీ చెప్పిన తర్వాత అమ్మవారి యొక్క దర్శనం కలిగింది అక్కడ బ్రహ్మదేవుడికి వీళ్ళందరికీ. ఈయన రాసిన తర్వాత ఈయనకు అమ్మవారి యొక్క దర్శనం కలిగింది. ఎవరికి? వ్యాస మహర్షికి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ చెప్పాక అన్నాడు, ఇప్పుడు ఏమనిపిస్తుందిరా నాన్న, ఇప్పుడు వివాహం చేసుకుంటావా అని అడిగారు. ఇప్పుడు వివాహం చేసుకుంటావా అని అడిగితే, నాన్న ఈ జ్ఞానం విన్న తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకోవాలని ఆలోచన లేదు. ఎందుకు? భాగవతం ఎట్లాంటిది, ఎటువంటి జ్ఞానికి అటువంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది భాగవతం అనేటువంటి. జ్ఞాని అయినటువంటి వాడు నేనే చెప్పుకున్నాను కదా, 3 రకాలుగా వింటూ ఉంటారు మనవాడు. ఈ 3 రకాలుగా వినడంలో ఒక విశేషం ఏంటమ్మా అంటే, సాత్వికమైన దాన్ని వినేటువంటి వాళ్ళు సాత్వికమైనటువంటి లక్షణంలో వేరే రకంగా ఉంటారు. అదేవిధంగా